ప్రపంచ బ్యాంక్ యొక్క సిపిపిఐ నివేదిక ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 20 నివేదికలలో ఏ పోర్టు 19వ స్థానంలో నిలిచింది? జవాబు విశాఖపట్నం. ప్రపంచ బ్యాంక్ యొక్క కంటైనర్ పోర్టు పనితీరు సూచిక అనగా సిపిపిఐలో విశాఖపట్నం పోర్ట్ ర్యాంకింగ్ కింది విధంగా ఉంది. విశాఖ పోర్ట్ 2023లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 20 పోర్టులలో 19వ స్థానంలో నిలిచింది. ఇంతకుముందు 2022లో 115 ర్యాంకు నుండి 2023లో 19వ ర్యాంకులో నిలవడం జరిగింది. ఈ పోర్టు యొక్క కీలక పనితీరు సూచికలు: పోర్టు క్రేన్ గంటకి 27.5 కదలికలు, టర్న్ అరౌండ్ సమయం గంటకి 21.4 మరియు కనిష్ట బెర్త్ నిష్క్రమణ సమయం కంటైనర్ షిప్లను నిర్వహించడంలో దాని సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. అదేవిధంగా టాప్ 100లో ఉన్న భారతీయ ఇతర ఓడరేవులు ఏమిటనగా ముంద్రా పోర్టు 27వ ర్యాంకును పొందింది. పిపవావ్ పోర్టు 41వ ర్యాంకును పొందింది. కామరాజర్ పోర్టు 47వ ర్యాంక్, కొచ్చిన్ పోర్టు 63వ ర్యాంక్, హజీరా పోర్టు 68వ ర్యాంక్, కృష్ణపట్నం 71, చెన్నై 80, జవహర్లాల్ నెహ్రూ 96వ ర్యాంకును పొందడం జరిగింది. శాంతియుత చంద్రుని అన్వేషణ కోసం ఆర్టిమిస్ ఒప్పందంపై స్లోవేకియాతో ఇటీవల ఏ దేశం సంతకం చేసింది? జవాబు పెరూ. పెరూ మరియు స్లోవేకియా అంతరిక్షంలో శాంతియుత అన్వేషణను నిర్ధారించడానికి ఆర్టిమిస్ ఒప్పందంపై సంతకం చేశాయి. ఆర్టిమిస్ ఒప్పందాలు అనేది అంతరిక్షంలో మరియు చంద్రునిపై శాంతియుత సహకారం కోసం ఒక ఫ్రేమ్వర్క్ను రూపొందించడానికి ఉద్దేశించిన సూత్రాల సమితి. ఈ ఆర్టిమిస్ ఒప్పందంపై సంతకం చేసిన దేశాలు యునైటెడ్ స్టేట్స్, పెరూ, స్లోవేకియా మరియు ఈ దేశాలతో పాటు ఇతర 42 దేశాలు ఆర్టిమిస్ ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. ఈ ఆర్టిమిస్ ఒప్పందంలోని కీలక సూత్రాలు ఏమిటనగా శాంతియుత అన్వేషణ, పారదర్శకత, పరస్పర చర్య, అత్యవసర సహాయం, అంతరిక్ష వస్తువుల నమోదు, వారసత్వాన్ని సంరక్షించడం, అంతరిక్ష వనరులు, కార్యకలాపాల మధ్య వైరుధ్యం, కక్ష శిథిలాలు వంటి కీలక సూత్రాలు ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఎన్ని సంవత్సరాల నాటి కాంస్య విగ్రహాన్ని భారతదేశానికి తిరిగి ఇవ్వనుంది? జవాబు 500 సంవత్సరాల నాటి కాంస్య విగ్రహం. ఈ కాంస్య విగ్రహం పేరు తిరుమన్కై అల్వార్. ఈ విగ్రహాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ 500 ఏళ్ల నాటి క్రితం భారతదేశానికి తిరిగి ఇవ్వనుంది. సెయింట్ తిరుమంకై అల్వార్ విగ్రహం యొక్క 500 ఏళ్ల నాటి కాంస్య విగ్రహాన్ని భారత్కి తిరిగి ఇవ్వడానికి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని అల్షోమానియన్ మ్యూజియం అంగీకరించింది. ఈ విగ్రహాన్ని తమిళనాడు ఆలయం నుంచి దొంగిలించడం జరిగింది 1967 సంవత్సరంలో. ఈ వాపసు నిర్ణయం వెనుక తీసుకోవడం వల్ల ప్రస్తుత చారిటీ కమిషన్ కోసం వేచి ఉంది. ఈ విగ్రహం యొక్క ప్రాముఖ్యం చారిత్రాత్మక తప్పిదాలను సరిదిద్దడానికి మరియు దాని నిజమైన యజమానులకు సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించడానికి ఒక అడుగు సూచిస్తుందని భావిస్తున్నారు. ఇటీవల ఏ దేశ సెనేట్
వివాహ సమానత్వ బిల్లుని ప్రవేశపెట్టింది? జవాబు థాయిలాండ్. ఇటీవల థాయిలాండ్ వివాహ సమానత్వ బిల్లుని ఆమోదించడం జరిగింది. అనుకూలంగా 130 ఓట్లు రావడం జరిగింది. వ్యతిరేకంగా 18 మంది గైర్హాజరు అవ్వడం జరిగింది. చట్టపరంగా మారడానికి ఈ బిల్లుని రాయల్ గెజెట్లో రాయల్ ఆమోదం మరియు ప్రచురణ కోసం వేచి ఉంది. ల్యాండ్ మార్క్ మూవ్మెంట్ ఏమిటంటే, బిల్లు యొక్క ఆమోదం థాయిలాండ్ యొక్క LGBTQIA+ కమ్యూనిటీకి ఒక ముఖ్య మైలురాయిగా సూచిస్తుంది. ఇది ఆగ్నేయ ఆసియాలో స్వలింగ వివాహాన్ని గుర్తించిన మొదటి దేశం. కీలక నిబంధనలు: బిల్లు సివిల్ మరియు కమర్షియల్ కోడ్ని సవరిస్తుంది. వివాహాన్ని 2 వ్యక్తుల మధ్య భాగస్వామ్యంగా గుర్తించింది. పురుషులు, స్త్రీలు, భర్తలు, భార్యలు. భారతదేశం, కొరియా, USA, జపాన్ మరియు EU మధ్య బయోఫార్మాస్యూటికల్ కూటమి మొదటి సమావేశం ఏ నగరంలో జరిగింది? జవాబు శాన్ డియాగో. అమెరికాలోని శాన్ డియాగోలో జరిగింది. మొదటి సమావేశం భారతదేశం, కొరియా, USA, జపాన్, EUల మధ్య బయోఫార్మాస్యూటికల్ అలయన్స్ యొక్క మొదటి సమావేశం శాన్-డియాగోలో బయో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరగడం 2024 సమయంలో జరిగింది. ఈ సమావేశం యొక్క ప్రయోజనం బయోఫార్మాస్యూటికల్ సెక్టార్లో ఒక స్థితిస్థాపక సరఫరా గొలుసును నిర్మించడం. పాల్గొనే దేశాలు 5 దేశాలు. అవి భారతదేశం, దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్. ఒప్పందం ప్రకారం బయో పాలసీలు, నిబంధనలు, పరిశోధనలు మరియు అభివృద్ధికి మద్దతును చర్యలను సమన్వయం చేయడానికి అంగీకరించారు. ఇటీవల ఏ దేశం దేశ ఐక్యతా వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసింది? జవాబు హంగరీ. ఈ హంగరీలోని స్లోవాక్ సరిహద్దు వెంబడి సటోర్జాల్ జెలిలై ఉంది. వంతెన పొడవు 700 మీటర్ల పొడవు ఉంది. ఇది ప్రపంచంలోనే పొడవైన పాదచారుల సస్పెన్షన్ వంతెనలలో ఒకటి. ఈ వంతెన యొక్క లక్షణాలు: పెద్ద గాజు పలకలను కలిగి ఉంది. చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. ఈ వంతెన యొక్క ప్రయోజనం జాతీయ ఐక్యతను పెంపొందించడం మరియు నడిచే వారికి సుందరమైన మార్గాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభోత్సవం పరీక్షలు పూర్తయిన వెంటనే వంతెనను త్వరలో ప్రారంభించాలని భావిస్తున్నారు. క్లాడియా షైన్బార్న్ ఏ దేశ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు? జవాబు మెక్సికో. క్లాడియా షైన్బార్న్ మెక్సికన్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ముఖ్యమైన విషయాలు: మొదటి మహిళా అధ్యక్షురాలు. క్లాడియా షైన్బార్న్ మెక్సికో యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. షైన్బార్న్ అక్టోబర్ 1, 2024న పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. అఖండ విజయం. మెక్సికన్ సాధారణ ఎన్నికల్లో షైన్బార్న్ భారీ మెజారిటీతో గెలుపొందారు. రాజకీయ కెరీర్. షైన్బార్న్ గతంలో మెక్సికో సిటీ పర్యావరణ కార్యదర్శిగా, తత్పాన్ మేయర్గా మరియు మెక్సికో సిటీ ప్రభుత్వ అధిపతిగా పనిచేశారు. శాస్త్రీయ నేపథ్యం. షైన్బార్న్ వృత్తిరీత్యా శాస్త్రవేత్త, PhD నేషనల్ ఆటోనమస్ యూనివర్సిటీ ఆఫ్ మెక్సికో నుండి PhD చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏ దేశంలో ప్రతినిధి కార్యాలయాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది? జవాబు దుబాయ్.
పంజాబ్ నేషనల్ బ్యాంకు తన ప్రపంచ పాదముద్రను విస్తరించే ప్రణాళికలో భాగంగా దుబాయ్లో ప్రతినిధి కార్యాలయాన్ని ప్రారంభించాలని యోచిస్తుంది. ప్రణాళిక గురించి ఇక్కడ కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. నియంత్రణ ఆమోదం. దుబాయ్లో ప్రతినిధి కార్యాలయాన్ని తెరవడానికి బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు ఆమోదాన్ని పొందింది మరియు రెగ్యులేటరీ క్లియరెన్స్ కోసం ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అన్ని నియంత్రణ ఆమోదాలు అమలులో ఉన్నట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతినిధి కార్యాలయాన్ని వస్తుందని భావిస్తున్నారు. గ్లోబల్ ప్రజెన్స్. మార్చి 31, 2024 నాటికి పిఎన్బి 2 అనుబంధ సంస్థలు లండన్, యూకే మరియు భూటాన్, ఒక జాయింట్ వెంచర్ నేపాల్, 2 ప్రతినిధి కార్యాలయాలు మయన్మార్ మరియు బంగ్లాదేశ్ ద్వారా 6 దేశాల్లో ఉనికిని కలిగి ఉంది. ప్రధాన వ్యూహం ఏమిటంటే రిటైల్, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పోర్ట్లను సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపయోగపడుతోంది. దక్షిణాఫ్రికా, జపాన్, యుఎస్ఏ ఏ దేశంలో త్రైపాక్షిక వైమానిక వ్యాయామంని ప్రారంభించింది? జవాబు జపాన్. మొదటి త్రైపాక్షిక వైమానిక వ్యాయామం. దక్షిణ కొరియా, జపాన్, యుఎస్ తమ మొదటి త్రైపాక్షిక వైమానిక వ్యాయామాన్ని నిర్వహించాయి. ఉత్తర కొరియా బెదిరింపులకు వ్యతిరేకంగా రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం మరియు ఉమ్మడి ప్రతిస్పందన సామర్థ్యాలను పెంపొందించడం లక్ష్యంగా ఈ వ్యాయామం జరిగింది. దీన్ని ఫ్రీడమ్ ఎడ్జ్ వ్యాయామంగా నిర్వహించాయి. ఈ వ్యాయామం 3 దేశాల మధ్య జరిగిన మొదటి మల్టీ డొమైన్ వ్యాయామం. ఉమ్మడి బాలిస్టిక్ క్షిపణి రక్షణ, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ మరియు నిఘా ఇతర నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఏకకాల వాయు మరియు నౌకాదళ కసరత్తులు ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? జవాబు న్యూయార్క్. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ గురువారం డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా మరియు సోమాలియా దేశాలను 15 మంది సభ్యుల యుఎన్ భద్రతా మండలికి జనవరి 1, 2025 నుండి 2 ఏళ్ల కాలానికి ఎన్నుకుంది. ఆంక్షలు విధించడం మరియు బలప్రయోగానికి అధికారం ఇవ్వడం వంటి చట్టబద్ధమైన నిర్ణయాలు తీసుకోగల ఏకైక యుఎన్ సంస్థ భద్రతా మండలి. ఇది 5 శాశ్వత వీటో విల్డింగ్ సభ్యులను కలిగి ఉంటుంది. ఆ దేశాలు బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. జపాన్ ఇండియా మారిటైమ్ వ్యాయామం 2024 ఏ నగరంలో ప్రారంభమయ్యింది? జవాబు యోకోసుమా. ఆబ్జెక్టివ్ అనగా జిమ్మెక్స్ 2024 అనేది భారతదేశం, జపాన్ యొక్క నౌకాదళాల మధ్య సహకారం మరియు పరస్పర చర్యను మెరుగుపరచడం లక్ష్యంగా పనిచేయడం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే జపాన్లోని యొకోసుకాలో జరుగుతుంది. పాల్గొనేవారు ఇండియన్ నేవీ యొక్క ఐఎన్ఎస్ శివాలిక్ ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు జపాన్ యొక్క మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్కి చెందిన జేఎస్ యుగిరి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ వ్యాయామం యొక్క దశలు వృత్తిపరమైన క్రీడలు మరియు సామాజిక పరస్పర చర్యలతో పాటు హార్బర్ సముద్ర దశలు 2 ఉన్నాయి. తర్వాత వివిధ కార్యకలాపాలలో వాటి పరస్పర చర్యను మెరుగుపరచడానికి సముద్రంలోని ఉమ్మడి నౌకాదళ యుద్ధ కసరత్తులు ఉంటాయి. ఈ జిమ్మెక్స్ యొక్క ప్రాముఖ్యత పరస్పర సహకారాన్ని పెంపొందించడానికి మరియు ఇండో పసిఫిక్ ప్రాంతాలలో
సముద్ర భద్రత పట్ల వారి భాగస్వామ్య నిబద్ధతను పునరుద్ధరించడానికి జరుగుతోంది. నిర్వహణ మరియు విస్తరణలో మొంగ్లా పోర్ట్ ఆసక్తితో భారతదేశం పాలు పంచుకుంది. ఇది ఏ దేశంలో ఉంది? జవాబు బంగ్లాదేశ్. నిర్వహణ మరియు విస్తరణపై ఆసక్తితో బంగ్లాదేశ్లోని మోంగ్లా నౌకాశ్రయాన్ని నిర్వహించడానికి మరియు విస్తరించడానికి భారతదేశం ఆసక్తిని వ్యక్తం చేసింది. కొత్త టెర్మినల్ని నిర్మించే ప్రణాళికలతో ఈ చర్య ఈ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావానికి ప్రతి సమతుల్యతగా పరిగణించబడుతుంది. వ్యూహాత్మక ప్రాముఖ్యత ఈ మోంగ్లా నౌకాశ్రయం మరియు భారతదేశం యొక్క ప్రమేయం హిందూ మహాసముద్రంలో తన ఉనికిని బలోపేతం చేయగలదు. ప్రస్తుతం ఉన్న ఒప్పందాలు భారతదేశం మరియు బంగ్లాదేశ్లు ఈశాన్య రాష్ట్రాలకు వస్తువులను రవాణా చేయడానికి చట్టోగ్రామ్ మరియు మోంగ్లా ఓడరేవులను ఉపయోగించడానికి ఒప్పందాలను కలిగి ఉన్నాయి. ట్రయల్స్ మరియు ఆపరేషన్స్ కార్గో ట్రాన్స్షిప్మెంట్ కోసం ట్రయల్ రన్స్ను నిర్వహించడం జరుగుతోంది. శ్రీలంకలో చెల్లింపు లావాదేవీల కోసం పిక్మీతో ఏ కంపెనీ భాగస్వామిగా ఉంది? జవాబు ఫోన్పే. యూపీఐ ఆధారిత క్యూఆర్ చెల్లింపుల కోసం శ్రీలంకలోని భారతీయ ప్రయాణికుల కోసం యూపీఐ ఆధారిత క్యూఆర్ కోడ్ చెల్లింపులను ప్రారంభించడానికి ఫోన్పే కంపెనీ పిక్మీతో భాగస్వామ్యం కలిగి ఉంది. సౌకర్యవంతమైన మరియు విశ్వసనీయత చెల్లింపుల పరిష్కారాల కోసం భారతీయ ప్రయాణికులకు అనుకూలమైన మరియు విశ్వసనీయమైన చెల్లింపుల పరిష్కారాలను అందించడం కోసం, తద్వారా వారు కొత్త దేశంలో చెల్లింపులను నావిగేట్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. నగదు రహిత లావాదేవీలు కూడా పిక్మీ ప్లాట్ఫామ్లో ఫోన్పే యొక్క యూపీఐ ఆధారిత క్యూఆర్ కోడ్ చెల్లించి వ్యవస్థ యొక్క ఏకీకరణ నగదు రహిత లావాదేవీలను అనుమతిస్తుంది. శ్రీలంకలోని భారతీయ ప్రయాణికులకు విదేశీ కరెన్సీ నిర్వహణ ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు శ్రీలంక రవాణా రంగంలో డిజిటల్ పరివర్తనను కోసం సహకరిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. జవాబు వారణాసి. విస్తరణ ప్రాజెక్టు కేంద్ర మంత్రివర్గం వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం వారణాసిలో ఉంది. విస్తరణకు అంచనా వ్యయం 2,869 కోట్ల వ్యయం జరుగుతుంది. కొత్త టెర్మినల్ బిల్డింగ్ని నిర్మించే మరియు ఆప్రాన్ మరియు రన్వే పొడిగింపు, సమాంతర టాక్సీ ట్రాక్ మరియు ఇతర అనుబంధ పనులు ఉన్నాయి. మెరుగైన ప్రయాణికుల సామర్థ్యం 3.9 ప్రయాణికుల నుండి 9.9కి పెంచడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గ్రీన్ ఎయిర్పోర్ట్గా అభివృద్ధి చేయడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఎనర్జీ ఆప్టిమైజేషన్, వేస్ట్ రీసైక్లింగ్, కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గింపు, సౌరశక్తి వినియోగం మరియు సహజ పగటి వెలుతురు ద్వారా పర్యావరణ స్థిరత్వంపై దృష్టి పెట్టనున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ఫిలెమోన్ యాంగ్ ఏ దేశానికి చెందినవాడు? జవాబు కామెరూన్. ఎన్నికల తేదీ జూన్ 6న జరిగాయి. ఇతని యొక్క థీమ్ శాంతి, సుస్థిరమైన అభివృద్ధి మరియు మానవ గౌరవం, ప్రతి చోట మరియు అందరికీ అభివృద్ధి కోసం ఏకత్వం మరియు భిన్నత్వం. నేపథ్యం అనగా ఫిలోమిన్ యంగ్ కామెరూన్ యొక్క దౌత్యవేత్త మరియు రాజకీయ నాయకుడు. కామెరూన్ ప్రధానమంత్రి మరియు ఆఫ్రికన్ యూనియన్ యొక్క ప్రముఖ ఆఫ్రికన్ల ప్యానెల్ చైర్పర్సన్తో సహా వివిధ పాత్రలలో పనిచేయడం జరిగింది. ఆసియా ఓషియానిక్ ఛాంపియన్షిప్లో భారత
జాతీయ అల్టిమేట్ ఫ్రిస్బీ జట్టు రజత పతకాన్ని గెలవడం జరిగింది. ఈ ఆసియా ఓషియానిక్ ఛాంపియన్షిప్ ఏ దేశంలో నిర్వహించారు? జవాబు జపాన్. జపాన్లోని షిరాహామాలో జరిగిన 2024 ఆసియా ఓషియన్ బీచ్ అల్టిమేట్ ఛాంపియన్షిప్లో భాగంగా భారతదేశం యొక్క జాతీయ అల్టిమేట్ ఫ్రిస్బీ జట్టు రజత పతకాన్ని గెలవడం జరిగింది. మన భారత జట్టు ఫైనల్స్లో మొదటిసారి అడుగుపెట్టడం జరిగింది. భారత జట్టు ప్రయాణం ఫైనల్స్కు చేరిన జట్టు జపాన్పై చెప్పుకోదగ్గ సెమీఫైనల్ విజయం వారి నైపుణ్యం మరియు దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తుంది. ఈ ఘనత సాధించి చారిత్రక మైలురాయిని భారతదేశం యొక్క ఫ్రిస్బీ జట్టు అందుకోవడం జరిగింది. ఈ బృందం సాధించిన విజయానికి విస్తృతమైన కమ్యూనిటీ క్రౌడ్ ఫండింగ్ మరియు స్పాన్సర్లు మద్దతును ఇచ్చారు. సిరిల్ రామాఫోసా దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నవసారి ఎన్నికయ్యారు? జవాబు రెండవసారి. రెండవసారి సిరిల్ రామాఫోసా దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం, ఎందుకంటే రామాఫోసా యొక్క ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ను కాపాడుకోవడానికి డెమోక్రాటిక్ అలియన్స్ మరియు ఇతర చిన్న పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నిక వివరాలు: 400 మంది సభ్యులున్న సభలో రామాఫోసాకు 283 ఓట్లు రాగా అతని ప్రత్యర్థికి జూలియన్ మాలేమాకు 44 ఓట్లు రావడం జరిగింది. నాయకత్వ పాత్రలు: రామాఫోసా యొక్క ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు 2020 నుంచి 2021 వరకు ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్గా రామాఫోసా పనిచేయడం జరిగింది. ఇటీవల పీటర్ పెల్లెగ్రిని ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? జవాబు స్లోవేకియా. పీటర్ పెల్లెగ్రిని పాపులిస్ట్ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో యొక్క సన్నిహిత మిత్రుడు. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో స్లోవేకియా అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. అతను మొత్తానికి 53.12% ఓట్లను పొందడం జరిగింది. అతని యొక్క రాజకీయ అనుభవం: పెల్లెగ్రిని వామపక్ష హాస్ వాయిస్ పార్టీలో సభ్యుడు మరియు పీకో విధానాలకు బలమైన మద్దతుదారు. అతని ఎన్నిక అధికారంపై పీకో యొక్క పట్టును సుస్థిరం చేస్తుందని మరియు అతని మిత్రులకు ప్రధాన వ్యూహాత్మక పదవులపై నియంత్రణను ఆమోదించుతుందని భావిస్తున్నారు. హిజాబ్ మరియు ఇతర గ్రాంత వస్త్రాలను ఏ ప్రభుత్వం బ్యాన్ చేస్తుంది? జవాబు కజకిస్తాన్. కజకిస్తాన్ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలలో ఇస్లామిక్ హెడ్ఫోర్స్ అయిన హిజాబ్ను ధరించడాన్ని నిషేధించింది. ఇది దేశ సంస్కృతికి పరాయి అని పేర్కొంది. దుస్తులపై పరిమితులు నిషేధం అనేది గ్రహాంతర మరియు ఈ గ్రహం యొక్క మరియు విదేశీయంగా భావించే నియంత్రించే విస్తృత ప్రయోగంలో భాగం. వీటితో సహా హిజాబ్ మరియు నికాబ్, ముఖ ముసుగు, బురకా, ఇతర ఇస్లామిక్ వస్త్రాలు మరియు విదేశీ చిహ్నాలు లేదా వ్రాతతో దుస్తులను బహిష్కరించింది. సాంస్కృతిక పరిరక్షణ కోసం తజకిస్తాన్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అందుకు గాను మానవ హక్కుల ఆందోళనలు. ఈ చిత్రం మానవ హక్కుల ఆందోళనలను లేవనెత్తిస్తుంది. ఇటీవల భారతదేశం ఏ దేశంతో చెల్లింపులు లావాదేవీల కోసం స్థానిక కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ను ప్రారంభించింది?
జవాబు యుఏఈ. భారతదేశం యుఏఈ లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ను ప్రారంభించాయి. ఆ ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. ఎల్సిఎస్ఎస్ సరిహద్దు లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడం, యుఎస్ డాలర్ వంటి విదేశీ కరెన్సీలపై ఆధారపడటాన్ని తగ్గించడం, అన్ని కరెంట్ ఖాతా లావాదేవీలు మరియు అనుమతించబడిన మూలధన ఖాతా లావాదేవీలను కవర్ చేస్తుంది. ఎగుమతిదారులు, దిగుమతిదారులు వారి సంబంధిత దేశీయ కరెన్సీలలో రూపీ మరియు దిర్హాంలలో చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది. విదేశీ మారకపు మార్కెట్ అభివృద్ధిని సులభతరం చేస్తుంది. చెల్లింపులతో సహా లావాదేవీల ఖర్చులు మరియు సెటిల్మెంట్లు కూడా చేయడం జరుగుతుంది.